హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓం గురించి తెలుసుకుందాం. ఈ సృష్టికి ఓంకి సంబంధం ఏమిటి, మరియు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో ఓం గురించి ఏం వివరించాడు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చెప్పడం వలన కలిగే ప్రయోజనాలు, ఇలా ఎన్నో విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం ఇది కేవలం ఒక శబ్దం కాదు, ఒక జీవన మార్గం. ఓం అనేది కేవలం ఒక పదం కాదు, అది ఒక పవిత్రమైన ధ్వని. ఈ విశ్వానికి మూల స్వరూపం. దీనిని ప్రణవం అని కూడా పిలుస్తారు. ఓం జపించడం వల్ల కలిగే శక్తి, దాని ప్రాముఖ్యత మరియు జీవితంలో దాని వల్ల వచ్చే మార్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది మనసులో ఈ ప్రశ్న రావచ్చు, అసలు మనిషి అనేవారే లేకముందు, ఈ సృష్టి అనేది లేకముందు ఏముండేది అని. ఉపనిషత్తుల ప్రకారం ఈ సృష్టికి ముందు ఏమీ లేదు, అంతా శూన్యం. అప్పుడు కేవలం ఒకే ఒక సత్యం ఉంది, అదే బ్రహ్మం. ఆ బ్రహ్మం నేను అనేక రూపాలుగా మారాలి అని సంకల్పించింది. ఆ సంకల్పం నుంచే ఒక కంపనం అనగా వైబ్రేషన్ పుట్టింది. ఆ కంపనం నుంచే ఓం అనే ధ్వని ఆవిర్భవించింది. ఆ ఓం ధ్వని నుంచే సమస్త సృష్టి, దేవతలు, వేదాలు, భాషలు మరియు లోకాలు ఉద్భవించాయి. అందుకే ఓంని ఈ విశ్వానికి మూల ధ్వనిగా పరిగణిస్తారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, అసలు బ్రహ్మం అంటే ఏమిటి అనేది. దాని గురించి చెబుతాను. ముందు ఓం గురించి తెలుసుకున్న తర్వాత దాని గురించి చెబుతాను. ఈ ఓం యొక్క 3 అక్షరాలు జీవితానికి సంకేతం. ఓం అనేది ఆ, ఉ, ఇం అనే 3 అక్షరాల కలయిక. హిందూ ధర్మంలో ఓం అనేది కేవలం ఒక శబ్దం కాదు, ఇది విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయలను సూచించే ఒక శక్తివంతమైన ధ్వని. ఈ ఓంకారానికి 3 భాగాలుగా విభజిస్తారు. ఆ అంటే అకార, ఉ అంటే ఉకార, ఇం అంటే మకార. అకార అంటే ఇది సృష్టికి ప్రతీక, బ్రహ్మదేవుడిని, విశ్వం పుట్టుకను సూచిస్తుంది. ఓం పలికేటప్పుడు మొదట వచ్చే అకారం ఆరంభాన్ని సూచిస్తుంది. తర్వాత రెండవది ఉకార, ఇది స్థితికి ప్రతీక, విష్ణువును, విశ్వం నడుస్తున్న విధానాన్ని సూచిస్తుంది, నిలుకడను, పోషణను తెలియజేస్తుంది. ఇక మూడవది మకారం, ఇది లయకు ప్రతీక, శివుడిని, విశ్వం అంతాన్ని సూచిస్తుంది. ఓం శబ్దం చివరలో వచ్చే ప్రతిధ్వని ఈ మకరాన్ని తెలియజేస్తుంది, ఇది అంతం, నిశ్శబ్దాన్ని సూచిస్తుంది. ఈ 3 కలయికే ఓంకారనాదం. దీనిని పరబ్రహ్మ స్వరూపంగా, త్రిమూర్తుల ఐక్యతగా భావిస్తారు. ఈ 3 అక్షరాల తర్వాత వచ్చే నిశ్శబ్దం 4వ స్థితిని అంటే తురియ స్థితిని సూచిస్తుంది. ఇది మన మనస్సుకు, శరీరానికి అతీతమైన ఉన్నత చైతన్య స్థితి, మోక్షాన్ని సూచిస్తుంది. మహాభారతంలో ఓం శబ్దం యొక్క ప్రాముఖ్యత పరోక్షంగా మరియు ప్రత్యక్షంగా ప్రస్తావించబడింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతలో దీని గురించి స్పష్టంగా వివరించబడింది. భగవద్గీతలోని 8వ అధ్యాయంలో అక్షర బ్రహ్మ యోగంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఓం ఇత్యకాక్షరం బ్రహ్మ వ్యవహారన్ మం అనుస్మరన్ యా ప్రయతి త్యాజన్ దేహాం సాయతి పరమం గతిం. అంటే ఓం అనే ఏకక్షర బ్రహ్మాన్ని ఉచ్చరిస్తూ నన్ను స్మరించుకుంటూ ఎవ్వరు దేహాన్ని వదిలిపెట్టి వెళ్తారో వారు పరమగతిని పొందుతారు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఓం యొక్క గొప్పతనాన్ని అర్జునుడికి వివరిస్తాడు. ఓ పార్థ, మోక్షాన్ని పొందడానికి, బ్రహ్మాన్ని చేరుకోవడానికి ఓం జపం ఒక శక్తివంతమైన సాధనం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి స్పష్టం చేశారు. కష్ట సమయంలో ధ్యానం, భగవంతుని నామస్మరణతో పాటు ఈ ఓం జపం కూడా మనసును ప్రశాంతంగా ఉంచుతుందని, చివరికి ఉన్నతమైన స్థితిని పొందేందుకు మార్గమని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఇప్పుడు బ్రహ్మం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. చాలా మంది బ్రహ్మం మరియు బ్రహ్మ ఈ 2 ఒకటే అనుకుంటారు, కానీ ఈ రెండిటికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. బ్రహ్మం అనేది ఈ విశ్వానికి మూల కారణం, సర్వాంతర్యామి అయిన శక్తి. ఇది నిరాకారమైనది, అనంతమైనది మరియు సృష్టికి అతీతమైనది. దీనికి అద్యంతాలు లేవు. ఉపనిషత్తుల ప్రకారం ఈ సృష్టి మొత్తం బ్రహ్మం నుంచే ఉద్భవించింది. మరోవైపు బ్రహ్మ అనేది హిందూ త్రిమూర్తులలో
అనగా బ్రహ్మ, విష్ణు, శివుడు. వీరు ముగ్గురిలో ఒక దేవుడు బ్రహ్మ. ఈయనే సృష్టికర్త. బ్రహ్మకు 4 తలలు ఉంటాయి మరియు ఆయనకు ఒక నిర్దిష్ట రూపం ఉంది. అనగా బ్రహ్మం అనేది ఒక తాత్విక భావన అయితే బ్రహ్మ ఒక దేవుడు. కాబట్టి బ్రహ్మం అనేది ఈ సృష్టిలోని అన్నిటికీ మూలమైన ఒక శక్తి అయితే బ్రహ్మ ఆ శక్తి ద్వారా సృష్టించి నిర్మించే ఒక దేవుడు. ఇప్పుడు అర్థమైంది కదా, బ్రహ్మం అనేది ఈ విశ్వానికి మూల కారణం. ఇది ఒక సర్వాంతర్యామి అయిన శక్తి. బ్రహ్మ అనేది త్రిమూర్తులలో ఒక దేవుడు. ఇప్పుడు మనం ఓం జపించడం వలన కలిగే అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకుందాం. రోజుకు కేవలం 10 నుండి 15 నిమిషాలు ఓం జపించడం వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఓం శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు మన మెదడులో ఒక విధమైన లయబద్ధమైన ప్రకంపనలు అనగా వైబ్రేషన్స్ ఏర్పడతాయి. ఈ ప్రకంపనలు మనసులోని ఆందోళన, ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలను తొలగిస్తాయి. మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది. ఓం అనేది సృష్టి మూలశక్తి. దీనిని జపించడం ద్వారా మనం విశ్వశక్తితో అనుసంధానం అవుతాము. ఈ అనుసంధానం మనలో అపారమైన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా దానిని ఎదుర్కొనే శక్తి మనలోనే ఉంది అనే నమ్మకం కలుగుతుంది. ఓం జపం వల్ల మనసు ఒకే విషయంపై కేంద్రీకరించబడుతుంది. ఈ ఏకాగ్రత చదువులో, పనిలో మెరుగైన ఫలితాలను ఇస్తుంది. అలాగే ఇది మెదడులోని నరాలను ఉత్తేజపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఓం ఉచ్చరించినప్పుడు అది గొంతు, ఛాతీ మరియు ఉదర భాగాలలో ప్రకంపనలను సృష్టిస్తుంది. ఈ ప్రకంపనలు రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే శ్వాస వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఓం జపం చేసేటప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం, వదలడం వలన శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. ఓం అనేది మంత్రాలన్నిటికీ మూలం. దీనిని జపించడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాము. ఇది మనలోని అంతరాత్మను పరమాత్మతో అనుసంధానం చేస్తుంది. దీని ద్వారా మనం జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకుంటాము. చూశారు కదా ఫ్రెండ్స్, ఓం అనేది కేవలం ఒక మతం లేదా సాంప్రదాయానికి సంబంధించినది కాదు. అది విశ్వంలోని ప్రతి జీవికి సంబంధించిన ఒక సార్వత్రిక శక్తి. రోజుకు కొంత సమయం ఓం జపించడం అనేది మన శరీరం, మనసు మరియు ఆత్మకు ఒక అద్భుతమైన బహుమతి. ఇది మనలోని ప్రతికూలతలను తొలగించి సానుకూలతలను, శాంతిని నింపుతుంది. ఈ అద్భుతమైన శక్తిని అనుభవించి మీ జీవితాన్ని మరింత అందంగా, అర్థవంతంగా మార్చుకోండి. మీరు ఓంని ప్రతిరోజు జపిస్తారా? ఒకసారి నేను చెప్పినట్టు ఒక 10 నిమిషాలు రోజు ఒక వారం రోజుల పాటు చేసి చూడండి. దాని తర్వాత మీ అనుభవం ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.